మన దేశంలో కూడా గేదె పాలకున్న రేటు ఆవు పాలకున్నారు. కానీ అందరూ చెప్పేదంటే ఆవు పాలు శ్రేష్టమైన చెబుతారు. గవర్నమెంట్ కూడా ఆవు పాలు మంచిది, ఆవు పాలు శ్రేష్టం, అన్ని ల్యాబుల్లో కూడా ఆవు పాలు ప్రాముఖ్యత చెబుతారు. కానీ ఆవు పాలు రేటు మట్టుకు ఇవ్వరు, గేదెకి మట్టుకు రేటుకి. ఎందుకంటే దాంట్లో వెన్న శాతం ఎక్కువ వస్తుంది, వెన్న ఉంటుంది, ఎక్కువగా లాభాలు పొందచ్చు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నది ఎప్పుడు కూడా గవర్నమెంట్ కానీ మనం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యం, చెడుగా ఉన్నది ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే గేదె పాలు బాగా వెన్నపోసం వస్తుంది, దాన్ని నెయ్యి మంచిది కాదు. మళ్ళీ ఏదన్నా హోమాలు కానీ యజ్ఞాలు చేయాలంటే కానీ ఆవు నెయ్యి కానీ ఆవు నెయ్యికి రేటు ఉండదు, పాలకు రేటు ఉండదు. పాలకు రేటు ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు? అన్నీ తెలుసు, అందరికీ తెలుసు ఆవు పాలు మంచి అంటారు, కానీ ఆవు పాలు తాగరు. అంటే ఒక గోవు తెచ్చినప్పుడు బాగానే ఉంది, ఇంట్లో గోవులు పెంచుకొని వెళ్తున్నారు అంటే వాటి సంఖ్య అనేది పెరుగుతుంది. ఈ సంఖ్య పెరుగుతుంది, ఇంట్లో ఎవరు ఎప్పుడు కానీ కొంచెం రిఫ్యూజ్ కానీ లేకపోతే వ్యతిరేకించారు. అసలు ఇంట్లో వాళ్ళు కూడా, మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా పని చేస్తారు గోవు దగ్గరికి. ఆవిడ ఉద్యోగం చేస్తూ ఉంటుంది, ఆవు దగ్గరికి వెళ్ళి పని చేస్తూ ఉంటుంది. అన్ని అదొక అంటే ఒకటి మన ఇంట్లో మనం ఏదైనా సరే ఒక మంచిదాన్ని పెంచుకుంటే అంత మంచిగా జరుగుతుంది. చెడుది ఏదైనా పెంచాల్సిన వచ్చినందుకు మనకు అంతా చెడు జరిగింది. మా ఇంట్లో దేవుడు ఉన్నట్టు మాకు ఇంకో చెడు ఏం జరుగుతుంది? మేము గుడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. అందరూ చెప్తారు ముక్కోడి దేవతలు అంటారు, రావు. ఇంకెందుకు గుడికి? గోవుల దగ్గర పని చేస్తే గోవుల దగ్గరే పని చేసుకుంటాం. మాకు అది పని చేసుకుంటే మంచి జరుగుతుందన్న స్వార్థంతో పని చేయం, కానీ అది దానికి చూడాలి. ఎందుకంటే ఒక జీవిని తీసుకొచ్చి మన దొడ్డ పెట్టినప్పుడు దాన్ని ఆలనా పాలనంతా మనమే చూసుకోవాలి. అదే దాన్ని బయటకు వదిలేసామనుకో మనకు రెస్పాన్సిబిలిటీ ఉండదు. అందుకని మన దొడ్డ ఉన్నప్పుడు మనదే బాధ్యత. దానికి ఏదొచ్చినా సరే మనం చూసుకోవాలి, మనకి ఏదొచ్చినా అది చూసుకుంటుంది.